ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి గంటకు ప్రవాహం పెరుగుతూ ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. ఎగువ పరివాహిక ప్రాంతాల నుంచి ఏకంగా 1,48,965 క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తూ ఉండడంతో జలకళ సంతరించుకుంది. జలాశయం నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉంది. రైతాంగంలో అధికారుల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 852.60 అడుగులకు చేరుకుంది. వరద ఉధృతి అదే రీతిలో కొనసాగితే నీటి మట్టం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 85 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. డ్యాం భద్రతా చర్యలు తీసుకుంటూ నీటి నిల్వ గణాంకాలను కూడా నమోదు చేస్తూ ఉన్నారు. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. నీటి మట్టం ఇంకా ఆశించిన స్థాయికి చేరకపోవడంతో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా మొదలుపెట్టలేదు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 2-3 రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. నీటి మట్టం మరింత పెరిగితే విద్యుత్ ఉత్పత్తికి అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. అధికారులు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల యంత్రాలను సిద్ధం చేశారు. నిపుణుల బృందం ప్రతి పరిస్థితిని నిశితంగా గమనిస్తుంది. పశ్చిమ కనుమలతో పాటు ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం శ్రీశైలానికి కలిసొస్తుంది. నిన్నటి వరకు జూరాల నుంచి ప్రవాహం కొంత తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా వర్షాలు పుంజుకోవడంతో ఒక్కసారిగా వరద ఉధృతి రెట్టింపైంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నిండడంతో అక్కడ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాంతో జూరాల మీదుగా శ్రీశైలానికి ప్రవాహం పెరుగుతూ వస్తుంది. నిన్నటి కంటే ఈ రోజు నీటి మట్టం గణనీయంగా పెరిగి శ్రీశైలం డ్యాం సరికొత్త రూపే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇక కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో రాయలసీమతో పాటు తెలంగాణ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు శుభవార్తగా మారింది. శ్రీశైలానికి వరద ఈ రీతిలో పోటెత్తడం చూసి పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరద ప్రవాహం ఇంకా పెరిగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తూ ఉన్నారు. నదిలోకి దిగొద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. అధికారులందరూ కూడా శ్రీశైలం డ్యాం వద్ద అందుబాటులో ఉండాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నిమిషం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో లెక్కలను నమోదు చేస్తూ నివేదికలను పంపుతూ ఉన్నారు. వచ్చే 2 రోజులు శ్రీశైలానికి అత్యంత కీలకమని, పూర్తిస్థాయి నీరు చేరుకునే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.